జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. వాసనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. చిరంజీవి గారి సినిమాల్లో ఈ క్యారెక్టర్స్ అనేటువంటి సోషల్ గుడ్ చెప్పినటువంటి క్యారెక్టర్స్ ఏమింటే ఏం చెప్తున్నారు? ఛాలెంజ్ సార్, అంతే. చిరంజీవి గారి అభిమానులు అందరితో కలిపి బీచ్ రోడ్ లో ఒక ర్యాలీ అనేది పెట్టాను సార్. ఉప్పెనలా పోటెత్తిన చిరంజీవి గారి అభిమానులు మెగా స్టార్ 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 స్టార్. అందులో స్వామినాయుడు గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. హ్యాపీ బర్త్డే చెప్తూ దాన్ని మేము షూట్ చేసి ఇక్కడ మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో షో కూడా వేశారండి. చూపుని బాటలో దశాబ్దాలుగా మెగా అభిమానుల సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మా ఊపిరి ఉన్నంత వరకు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. ఆయన్ని ఇష్టపడ్డారంటే ఖచ్చితంగా వీళ్ళల్లో ఆ చారిటీ కానీ, ఆ ఉత్సాహం కానీ, ఆ సహాయపడే గుణం కానీ ఉంటుంది అనేది ప్రతి అభిమాని అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. అభిమానులు అంటే తల్లిదండ్రుల మాట వినకుండా చదువును నిర్లక్ష్యం చేసుకుని, కెరీర్ని నిర్లక్ష్యం చేసుకుని, జీవితాన్ని అల్లరిచిల్లరగా గడిపేటువంటి వాళ్ళు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అది చాలా వరకు నిజం కూడా. కానీ కొంతమంది అభిమానులు అభిమానాన్ని ఆలంబనగా చేసుకొని ఎవరినైతే వాళ్ళు అభిమానిస్తున్నారో ఆ అభిమాన తార స్ఫూర్తితో జీవితంలో పైకి ఎదగాలనేటువంటి లక్ష్యం వైపు పరుగులు పెడుతుంటారు. ఆ విధంగా తను చాలా చాలా చిన్న మధ్యతరగతి కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక అభిమాని ఈ రోజున వైజాగ్లో ఒక అద్భుతమైన బిజినెస్లో టాప్ రేంజ్కి చేరుకోవటం అనేటువంటిది అతనికి తన అభిమాన తార పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఆ అభిమాని పేరు ధనుంజయ్. ఇక ఎవరికి అభిమాని అనేటువంటిది నేను ఆల్రెడీ నా ఇంట్లోనే అర్థమైపోయి ఉంటుంది. ఆ అభిమాని అంతరంగాన్ని, అభిమాని ప్రస్థానాన్ని మనం తెలుసుకుందాం. ధనుంజయ్, వెల్కమ్ సార్. నమస్కారం అన్నగారు. కంగ్రాట్స్ అయ్యా. మీ ప్రస్థానం గురించి విన్నా నేను, కొంతమంది చెప్పారు, పత్రికల్లో చదివాను. వైజాగ్లో ఈ రోజున షీల్డ్స్, మెమంటోలు తయారు చేసేటువంటి ఒక చిన్న పరిశ్రమగా, ఒక చిన్న కుటీర పరిశ్రమగా స్టార్ట్ చేసి దాన్ని ఈ రోజున ఒక పెద్ద పరిశ్రమగా చేసి దాదాపు ఒక 30-40 మందికి జీవనోపాధిని కల్పిస్తున్నటువంటి వ్యక్తివి. ఆ ఇన్స్పైరింగ్ స్టోరీ చాలా బాగుంది. అసలు ఎలా స్టార్ట్ అయింది? పార్వతీపురం మీ నేటివ్ ప్లేస్. పార్వతీపురం నుండి వైజాగ్కి రావటం, వైజాగ్ నుంచి ఒక చిన్న ఇదిలో స్టార్ట్ చేసి ఎలా ప్రారంభించావు ప్రస్థానాన్ని అంటే? సార్, యాక్చువల్గా మాది పార్వతీపురం నుంచి. నేను పార్వతీపురంలో ఒక మిడిల్ క్లాస్ కూడా కాదు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మా ఇంట్లో ఒక కరెంట్ కానీ, ఒక చిన్న చిన్న వసతులు కానీ లేని పరిస్థితిలో నుంచి పుట్టాను. అయితే చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారి సినిమాలు చూడడం, సినిమాల్లో ఆయన వేసిన పాత్రలు కూడా నేను ఒక డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ ఇన్స్పైరింగ్గా ఉండడం, ఎప్పుడు సరదాగా సంతోషంగా ఉండాలి, పక్కన వాళ్ళకి ఉపయోగపడాలి అనే స్క్రీన్ మీద అది చూసేటప్పటికి తెలియకుండానే లైఫ్లో ఇలా ఉండాలి కదా అని అనిపించడం అనేది ఆ చిన్నతనంలోనే స్టార్ట్ అయ్యిందండి. స్టార్ట్ అయ్యి సరే మనకంటూ ఏదైనా ఒక ప్రత్యేకంగా మనం కష్టపడాలి, ముందుకెళ్ళాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నలుగురిలో శబాష్ అనిపించుకోవాలి అని చెప్పేసి అక్కడున్న చిన్న చిన్న వసతులతోటే అక్కడ పార్వతీపురంలో వర్క్ స్టార్ట్ చేయడం. అక్కడ వాళ్ళందరితోటే కొంచెం శబాష్ బాగా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అక్కడున్న పెద్దలందరూ మెచ్చుకున్నారు. అయితే నేను చేసే ఆ పరిశ్రమకి, ఆ బిజినెస్కి మార్కెట్ ఆ పార్వతీపురంలో లేకపోవడం మూలాన సరే మనం వైజాగ్ వెళ్తే దీనికి బాగుంటుందని ఎవరో పెద్దలు మీలాంటి వారు సజెషన్ చేయడం వల్ల సో వైజాగ్ అనేది తీసుకొని ఒక చిన్న రూమ్ అండి, ఒక 500 రూపీస్ మాట, 500 రూపాయలు ఒక చిన్న రూమ్, అదే బెడ్రూము, అదే వర్క్షాపు, అదే పడుకోవడం, అన్నీ కూడా అదే. అలాగా నేను ప్రస్తావన స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి అసలు మనం బ్రతకగలమా లేదా, ఎలా ముందుకెళ్ళాలి, పరిచయాలు ఎలా పెంచుకోవాలి అనేది అలా ప్రతి దశలో కూడా పెద్దవాళ్ళ నుంచి కూడా నేర్చుకుంటూ లోపల ఎలాగా మెగాస్టార్ గారు ఉన్నారు, లేదు అవుతుంది మన వల్ల, కాకపోతే కష్టపడాలి అని కొన్ని అప్పట్లో కూడా పేపర్ కటింగ్లు కానీ చిరంజీవి గారికి సంబంధించి ఏదైనా సరే ఓ చిన్న ఇంటర్వ్యూ కానీ లేదా పేపర్లో పడేది కానీ చూసి దాన్ని అడాప్ట్ చేసుకునేవాడు. అలాగే చిరంజీవి గారు అంటే ఆయన ఇప్పుడు చెప్పే మాటలు అదే కదండి, నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలవు, నువ్వు వెనక తిరిగి నెవర్ గివ్ అప్,
ఇలాంటివన్నీ నేను ఇంకోటి కూడా అభిమానులు అనేటువంటి వాళ్ళ ముందు మీ ఫ్యామిలీ, మీ కెరీర్, మీ జీవితం సార్ దాన్ని చక్కదిద్దుకోండి. అభిమానం అనేటువంటిది సెకండరీ అనేటువంటిదే చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. సూపర్. అవును అవును సార్, అవును మొదటి నుంచి కూడా ఆయన ఉద్బోధించేది అదే. అవును మీ తల్లిదండ్రులను చూసుకోండి, మీ కుటుంబాన్ని చూసుకోండి, మీ కెరీర్ చూసుకోండి, అవును. తర్వాతే అభిమానం అనేటువంటిది ఆయన మొదటి నుంచి ఉద్బోధించారు. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఆ విధంగా ఆ లైఫ్ ని సెట్ చేసుకోవడం జరిగింది. అంతా చిరంజీవి గారి ఇన్స్పిరేషన్, చిరంజీవి గారి తాలూకు మోటివేషన్. ఎస్ సార్. సినిమా పిచ్చి కూడా బాగానే ఉన్నట్టుంది. చిరంజీవి గారి ద్వారా ఆయన అభిమానిస్తూనే సినిమాల మీద కూడా ఆసక్తి, సినిమాల్లో కూడా ప్రయత్నాలు జరిగినట్టున్నాయి. జరిగే సార్. యాక్చువల్లీ ఏంటి అదే జరిగి మళ్ళీ సినిమాలు లాభం లేదు మనకి, మన జీవితం కెరీర్ దెబ్బతింటుంది అనేటువంటి నిర్ణయం తీసుకోవటం గొప్ప విషయం. సినిమాల కోసం వచ్చేసి ఇక్కడే జీవితాన్ని నాశనం సంపాదించుకున్నంత పోగొట్టుకొని ఇదైపోయే పరిస్థితి కాకుండా మళ్ళీ అగైన్ రియలైజ్ అయ్యి వెళ్ళిపోవటం జరిగింది. ఎలా జరిగింది అది? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూస్తే ఆటోమేటిక్గా మనకి ఏదో రక ప్రతి అభిమానికి కూడా చిన్న సినిమా ఫ్లేవర్ అనేది వచ్చేస్తుందండి లోపలికి. మనం కూడా ఎప్పుడైనా ఏదైనా చేయాలి అని అనిపించేది, కానీ కుటుంబ నేపథ్యం ఇన్ని బాధ్యతలు పెట్టుకొని నేను చేయలేని అనుకునేవాడిని. ఇలాగ చెల్లెలు పెళ్ళిళ్ళు చేసేసి ఒక ఇల్లు కట్టుకొని హ్యాపీగా సంతోషంగా ఉన్నప్పుడు, లేదు ఒక్కసారి హైదరాబాద్ వెళ్దాం, అక్కడ ఏదో వేరే ఒక ప్రపంచం ఉంది, అందులోకి వెళ్దాం, మనం ఏమైనా నిలబడగలమా, అసలు మన మొహం ఎవరికి నచ్చుతుందా లేదా, ఒకసారి చెక్ చేసుకుందాం, ఏమైనా అవకాశం ఉండని చెప్పేసి హైదరాబాద్ ఒకసారి వచ్చానండి. వచ్చేసి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో దీక్షిత్ మాస్టర్ గారి దగ్గర నేను ఆయన దగ్గర కోర్స్ చేయడం, యాక్టింగ్ నేర్చుకోవడం అన్నీ చేశాను. అప్పుడు నా అదృష్టం కొలిది ఆ కొన్ని సెమినార్స్ కానీ ఆ ఫంక్షన్స్ కానీ నాగేశ్వరరావు గారు కూడా వచ్చేవారు. వాళ్ళు ఎంత ప్యూర్గా చెప్పేవారు అంటే నటన కోసం, అంటే ఏదైనా మనకు ఒక జాడ్యం ఉండేటప్పుడు చాలా క్లియర్గా ఎదగడం కోసం, రేపు పొద్దున్న ముందుకెళ్ళడం కోసం వాళ్ళు కొన్ని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, ఓహో ఈ పిచ్చి నాకు కాదు, ఈ పిచ్చి ఉన్న వాళ్ళు హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు, ఇది అంత ఈజీ కాదు, కొంత టైం దీనికి స్పెండ్ చేయాలి, కొంచెం సర్కిల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. బట్ ఇవన్నీ ఉన్నా కూడా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అదృష్టం ఉండాలి, ఒక 3 నుంచి 5 సంవత్సరాలు కష్టపడాలి, ఆ తర్వాత కూడా ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేస్తే మళ్ళీ నా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతుంది, నేను ఇంతవరకు కష్టపడి ముందుకు తీసుకెళ్ళిన వ్యాపారం కూడా డిస్టర్బెన్స్ అవుతుంది, మళ్ళీ ఎక్కడ మాట పడతానేమో అని చెప్పేసి ఇది మనకు సెట్ కాదని చెప్పేసి హైదరాబాద్ నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయి మళ్ళీ యాజ్ యూజువల్గా నాదేళ్ళగా ఈ బిజినెస్ మీద దృష్టి పెట్టి ఈ ఢిల్లీ, ముంబైలో ఎక్కడక్కడ వాటి మెటీరియల్స్ కానీ నాకు సంబంధించిన ఎక్స్పోలకు కానీ వెళ్ళడం, అక్కడి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అనేది సేకరించుకొని వైజాగ్ తగ్గట్టుగా దానికి ఎప్పటికప్పుడు అప్లై చేసుకొని ముందుకెళ్ళాను. ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు అంతా ఓకే బాగానే ఉంది, ఫ్యామిలీ వైపు నుంచి బాగుంది, బిజినెస్ వైపు బాగుంది, కానీ లోపల అది పోవట్లేదు. సరే హైదరాబాద్ వెళ్ళడం కన్నా మనం ఉన్న చోట నుంచి మేము ఏం చేయగలం, ఇప్పుడు సోషల్ మీడియా టైం కాబట్టి ఈ షార్ట్ ఫిల్మ్స్, ఆల్బమ్స్ లోపల అది పోవట్లేదు సార్, మనకు ఎందుకులే అనిపించట్లే, ఏదో చేయగలమేమో, మనకు ముందుకు వెళ్ళగలమేమో అని అనిపిస్తుంది. సో అలా అనిపించి నేను వైజాగ్లో ఉంటుండగానే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీశానండి. దాని పేరు ప్రయత్నం అండి. ప్రయత్నం అని ఇండిపెండెంట్ ఫిల్మ్ కూడా, అది కూడా ఆ సినిమాలో కంప్లీట్గా చిరంజీవి గారే ఉంటారు. అంటే చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక మనిషి ఎలా ఎదిగాడు అనేది కూడా చూపించడం జరిగింది. ఆ తర్వాత అది అందరూ బాగుంది, షాబాస్ బాగా చేసేవారు అని చెప్పేసరికి అక్కడి నుంచి ఇంకొక ఆల్బమ్ చేయడం, అలాగా పెద్దవాళ్ళ దృష్టి తీసుకు. అట్లాగే ప్రతి చిరంజీవి గారి బర్త్డేకి ఏ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయటం, సేవా కార్యక్రమాలు కానీ, లేకపోతే ఆయన ఎలివేషన్ తోటి ఆయన ఫోర్గ్రౌండ్ లో పెట్టుకున్న ఎలివేషన్ ప్రోగ్రామ్స్, బర్త్డేకి శుభాకాంక్షలు తెలియజేయటం, అలాంటి ప్రోగ్రాంలు కూడా చాలా చేసినట్టున్నారు. ఏంటి వివరాలు? అది యాక్చువల్గా చిరంజీవి గారి మీద ఉన్న అభిమానాన్ని మనం ఏదో రకంగా చూపించాలి, మిగతా వాళ్ళకన్నా ఏదైనా భిన్నంగా చేయాలి, ఆయన నోటీసులు పడాలి, ఏదో రకంగా వస్తుంది అని చెప్పేసి విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉండే చిరంజీవి గారి అభిమానులు అందరితో కలిపి ఒక చిరంజీవి గారి బర్త్డేకి వాళ్ళందరితో కూడా బీచ్ రోడ్లో ఒక ర్యాలీ అనేది పెట్టాను సార్. అందరికి కూడా ఫ్లాగ్లు ఇచ్చి మెగాస్టార్ అని పెట్టేసి అందులో కూడా చిరంజీవి గారి పేరు మీద అతిపెద్ద ఒక కేక్ పెట్టడం, వాళ్ళతోటి కొన్ని చేపించడం ఇవన్నీ చేసాను. ఇంచుమించు ఒక రోజంతా షూటింగ్ చేశానండి. యాక్చువల్గా ఒక షూటింగ్ అంటే డ్రోన్ కెమెరాలతో షూట్ చేసామన్నమాట. బీచ్ రోడ్లో అభిమానులు అందరూ కూడా గట్టిగా హోరెత్తినట్టుగా హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెప్పాలి. ఆ అరుపు వైజాగ్ నుంచి చిరంజీవి అన్నయ్య గారికి వినిపించాలి. అలాంటిది ఒక ఆలోచన వచ్చి అక్కడ ఉన్న అభిమానులందరినీ కలుపుకుంటూ దాదాపు కొన్ని 100 మంది వచ్చారండి. పిలవగానే అన్నయ్య గారికి బర్త్డే చెప్దాం మనందరం కలిసి అని చెప్పేసరికి స్వచ్ఛందంగా చాలా మంది అభిమానులు ఆ రోజు వచ్చారు. సో అందులో స్వామినాయుడు గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆయన కూడా ఒక పిలుపు ఇచ్చేసరికి ఆయన పిలుపుతో కూడా చాలా మంది అభిమానులు రావడం, ఒక అన్నయ్య గారికి మొత్తం ఉత్తరాంధ్రలో ఉన్న అభిమానులు అందరూ కలిసి హ్యాపీ బర్త్డే చెప్తూ దాన్ని మేము షూట్ చేసి ఇక్కడ మన చిరంజీవి బ్లడ్ బ్యాంకులో
అది షో కూడా వేశారండి. షో వేస్తే నాగబాబు గారు చూశారు, చాలా బాగుందమ్మా అని చెప్పారు. వెరీ హ్యాపీ అనిపించిందండి. పోలే మన అభిమానాన్ని చాటుకునే ఒక అవకాశం కలిగిందని చెప్పేసి. సో ఏదో రకంగా మనం పక్కనున్న వాళ్ళకి మనం కొంచెం ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, మన వల్ల ఏదవుతుందో అది చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు దృష్టిలో పడతాం. సరే ఇప్పటి వరకు ఫ్యామిలీని రన్ చేసాం, అలాగే ఫిల్మ్ మేకింగ్ విషయంలో, అలాగే అన్నగారికి మనం ఏం చేయగలమండి. ఆయనకి మన మనసులో ఉన్న ప్రేమని ఒక్కొక్కరు ఒక రకంగా చూపించుకుంటారు. అలాగే RRR సినిమా ఫంక్షన్లో కూడా రామ్ చరణ్ ట్రోఫీ అని చెప్పేసి చాలా పెద్ద ఫంక్షన్ చేసామండి. ఇంచుమించుగా ఒక 5 రోజులు ఫంక్షన్ చేసాం. అంటే అన్ని రంగాల్లో కళాకారులకి కాంపిటీషన్స్ పెట్టామాట. ఇంచుమించుగా ఒక 2 నుంచి 2500 మంది కళాకారులు పాల్గొన్నారు. అంటే షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్, క్లాసికల్ డ్యాన్స్, వెస్టర్న్ డ్యాన్స్. అంటే నాకు కళాకారులు అంటే ఇష్టం కాబట్టి సో సాటి కళాకారులందరినీ కూడా చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు వారి పేరు మీద వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కాంపిటీషన్స్ పెట్టడం, మంచి ప్రైజ్ మనీ ఇవ్వడం, ఇలాంటివి. చిరంజీవి గారు కోవిడ్ టైంలో చేసినటువంటి హెల్ప్ అనేటువంటిది ఇండస్ట్రీలో దేశమంతా గుర్తుపెట్టుకుంది. ఎప్పటికీ వాళ్ళ లైఫ్లో ఎప్పటికీ అంటే ఆ ఇన్సిడెంట్ని ఎవరూ మర్చిపోలేరండి. మేము చాలా గొప్పగా అంటే అవన్నీ చూసేటప్పుడు ఒక ఇంత గొప్ప మనిషిని మనం అభిమానిస్తున్నావా అంటే, మనం అభిమానించడం అనేది ఏదో తెలియక చిన్నప్పటి నుంచి అభిమానం అండి. కానీ మనం అభిమానించే మనిషి ఇంత గొప్ప ఆయన అని ఎప్పటికప్పుడు ఆయన చేసే పనుల ద్వారా ఆయన మనం ప్రూవ్ చేసుకోవడం. ఒకప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్ అంటే ఓహో చిరంజీవి గారు ఫ్యానా అనేవాడు. కానీ చిరంజీవి గారు ఫ్యాన్ అనేసరికి ఒక తెలియని గౌరవం కూడా ఏర్పడుతుందండి సొసైటీలో ఒక సోషల్ రెస్పెక్ట్ అండి. అంటే వీళ్ళు చారిటీ ఉంటుంది, వీళ్ళు సమాజానికి మంచి చేస్తారు, వీళ్ళు ముందుకెళ్ళడానికి పక్కనున్న వాళ్ళు కలుపుకొని వెళ్తారు. అంటే ఆయన్ని ఇష్టపడ్డారంటే ఖచ్చితంగా వీళ్ళల్లో ఆ చారిటీ కానీ, ఆ ఉత్సాహం కానీ, ఆ సహాయపడే గుణం కానీ ఉంటుంది అనేది ఆటోమేటిక్గా అవుటర్స్కి జనాలు కూడా అది ఏర్పడి ఒక ప్రౌడ్గా గర్వంగా చూసే పరిస్థితికి ప్రతి నేనే కాదు సార్, ప్రతి అభిమాని అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చిరంజీవి గారి సినిమాల్లో ఈ క్యారెక్టర్స్ అనేటువంటి సోషల్ గుడ్ చెప్పినటువంటి క్యారెక్టర్స్ ఏమింటే ఏం చెప్తారు మీరు? ఛాలెంజ్ సార్, అంతే ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ కానీ, రుద్రవేణ కానీ. సో ఈ సినిమాల్లోన ఆయన చేసే క్యారెక్టర్స్ ప్రతి అంటే నాలాంటి సామాన్యుడికి కూడా రుద్రవేణ, మగమహారాజు, విజేత, ఇదంతా ఒక అట్టడుగున ఉండే ఒక మనిషి ఎంత ముందుకైనా ఏదైనా సాధించగలడు అనేది ఆ క్యారెక్టర్ ద్వారా ఆయన చెప్పడం, అది తెలియకుండానే నాలాంటి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం, అది కూడా ఏదో సీరియస్గా కాకుండా ఆయన ఒక జోష్ఫుల్గా చెప్పేవారు సార్. సో అది అలాంటివన్నీ తెలియకుండానే ఒక నరనరంలోకి ఇంజెక్ట్ అయిపోయి సార్. ఇంజెక్ట్ అయిపోయి లేదు మనం ఏదైనా చేయాలి, మన వల్ల అవుతుంది, మన ప్రయత్నం మనం గట్టి చేయాలి బట్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి బూస్టింగ్ అండి. అంతే, ఆయనకి తెలియకుండానే కొన్ని కోట్ల మందికి ఇలాంటి ఒక బూస్ట్, ఒక ఇన్స్పైర్ ఇవ్వకుండా గొప్పవాదం అండి. మరి ఇంత అభిమానం గుండెల్లో పెట్టుకొని ఇంతకాలంగా ఆయన స్ఫూర్తితో నువ్వు ఎదిగావు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక జీవనోపాధిని కల్పించగలుగుతున్నావు, అట్ ద సేమ్ టైమ్ సమాజంలో ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ సాధించుకున్నావు. చిన్న సైకిల్ కూడా కొనుక్కోలేనాడు, ఈ రోజున మంచి కారులో, సొంత ఇల్లు, కారు, భార్య, పిల్లలు, వెల్ లైఫ్ సెటిల్డ్. ఇన్స్పిరేషన్ అడుగడుగున్నా ఉన్నా నువ్వు చిరంజీవి గారిని కలిసావా ఎప్పుడన్నా? లేదు సార్, కలవలేదు సార్. ఎందుకు? ఒక రోజు వస్తుంది అని అనుకుంటున్నాను సార్, ఏదో ఒక రోజు వస్తుంది, కానీ గౌరవప్రదంగా కలవాలి, ఏదైనా ఇంకా సాధించాలి, ఇంకేదైనా మంచి ప్లేస్లోకి వెళ్ళి ఇంకా అంటే ఒక గర్వపడే స్థితిలో కలవాలి అని అనుకుంటున్నాను. రెండోది, నాలాంటి కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది ఆయన కలవాలనుకుంటున్నారు సార్. చూస్తున్నాం కదా సార్ మీడియాలో. సో ఎంతమందిని మాత్రం ఆయన కలుస్తారు? ఆయన ఇబ్బంది పెట్టడం ఏంటి? మన వల్ల ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం సరికాదు. ఎందుకంటే ప్రతి చోట, ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి గడపలో కూడా నాలాంటి ధనుంజయులు చాలా మంది ఉన్నారు. ప్రతి ధనుంజయ్ కూడా ఆయన కలవాలని కోరుకునేటప్పుడు ఆయనకి ఆ టైం ఎక్కడ ఆయన ఇవ్వగలరు? సో మనసులో ఉంది, గట్టిగా గుండెల్లో ఉంది. యాక్చువల్గా ఆయన నిజంగానే చూసినా చూడకపోయినా ఎప్పుడు ఇక్కడ ఉంటారండి. అంటే అది ఎవరు చెరపలేరు సార్. అది నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను చూస్తుంటాను చాలా మంది ఆయన కలవాలని, ఫోటో దిగాలని ఏదో తాపత్రయపడుతుంటారు. అవన్నీ చూసేటప్పుడు అవును కదా, కరెక్టే కదా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో మంచి మనిషి, కానీ నాలాంటి ధనంజయులు రోజు ఎంతమందిని కలిస్తే పాప ఆయనకి ఎంత ఇబ్బంది అవుతుంది. సరే, ఇది ఇక్కడ ఉంది సార్, ఆయన ఇక్కడ ఉన్నారు, ఇంకా అంతకుమించి ఏం కాదు సార్. ఓకే, ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడాను, ఆయన ఫ్యాన్స్ అందరూ, చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, వీళ్ళందరితో ఒక కోఆర్డినేషన్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయా? మీ అందరి అభిమానుల్లో మీకు ఎలాంటి ఈ కోఆర్డినేషన్ ఉంటుంది? ఉంటుంది సార్, చాలా. అంటే ఒక హెల్దీ కాంపిటీషన్ ఉంటుందండి. యాక్చువల్గా ఈ అభిమానుల్లో ఎలా ఉంటుందంటే సార్, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అనుకున్నా సరే
ఒక ఈవెంట్, ఒక ఫంక్షన్, లేకపోతే మా తనకు అభిమాన హీరో బర్త్డే వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం కానీ, ఇదంతా ఒక పండగ వాతావరణం చేసుకోవడం కానీ, వాళ్ళ సినిమాలను సెలబ్రేట్ చేసుకోవడం కానీ. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు సార్. అది చాలా, ఇప్పుడు ఎవరు అభిమాన హీరో బర్త్డే అయినా సరే, ఇప్పుడు చిరంజీవి గారు నిజంగా అండి, చిరంజీవి గారి వల్ల మిగతా హీరో ఫ్యాన్స్ కూడా చారిటీ చేయాలి. ఉత్తినే డాన్స్లు వేసి అల్లరి చేసి గోల్ చేస్తే సమాజంలో రెస్పెక్ట్ ఉండదు. చిరంజీవి గారు ఫ్యాన్స్ ఎప్పుడు బర్త్డే వచ్చినా సరే ఖచ్చితంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతారు. సో వాళ్ళకు మంచి గుర్తింపు వస్తుంది. మనం కూడా అలాగే చేయాలంటే మిగతా వాళ్ళు దాన్ని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి చోట కూడా ఏదో వాళ్ళకి అనాథలకు అన్నం పెట్టడం కానీ, లేకపోతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, లేదా క్యాన్సర్ అవేర్నెస్ కానీ ఏదో మంచి చేయాలి. ఈ మంచి చేయాలనేది మాత్రం ఇప్పుడు అభిమానుల్లో ఉండడం అనేది వెరీ హ్యాపీయెస్ట్ విషయం అండి. జన సైనికులు అందరూ కూడాను మీ అందరితో కలిసి ఒక కోఆర్డినేటెడ్ ఇదిలో వెళ్తుంటారా? వెళ్తుంటారు. యూ హ్యావ్ ఎనీ పొలిటికల్ గా కూడా అక్కడ ఉన్న జనసేన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది? అంటే చిరంజీవి గారి అభిమానులు అంటే కనుక జనసేన వాళ్ళు ఏ మంచి చేసినా 100% వాళ్ళు మాదే అని అనుకుంటామండి. ఇప్పుడు జనసేన వాళ్ళు ఒక మంచి కార్యక్రమం తలపెట్టినా, ఒక మంచి చేద్దాం అనుకునేటప్పుడు చిరంజీవి గారి అభిమాని కూడా అడాప్ట్ చేసుకుంటాం. అది మనదే. ఎందుకు? మంచి జరిగితే చాలండి. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే అది జనసేన కానీ వేరే 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 ఎవరైనా సరే మంచి చేస్తే ప్రతి అభిమాని అక్కడ ఉంటాడు సార్, అంతే. ఏదేమైనా ఏ అభిమానులైనా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా, రామ్ చరణ్ అభిమానులైనా, వరుణ్ తేజ్ అభిమానులైనా, ఎవరి అభిమానులైనా అంతా చిరంజీవి అభిమానులు అంతే సార్. నాట్ ఓన్లీ చిరంజీవి గారు అభిమానులు అండి. ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇంతమంది వీళ్ళందరూ ఫ్యాన్స్ కూడా చిరంజీవి గారి బర్త్డేకి రావడం, మేము చేస్తున్న సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, కొంతమంది అయితే స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వడం, అంటే ఇది వేరు కాదు, అందరం మేము ఒకటే అనేది అక్కడ ఒక మంచి హెల్దీ వాతావరణం జరగడం. ఒక రకంగా చెప్పాలంటే ఈ చారిటీ కార్యక్రమాల్లో ఇంకా మేము వేరు వేరు అనే భావన ఏమి ఉండదండి. ఈ బర్త్డేకి ఏం చేస్తున్నారు ప్రత్యేకంగా? 69 నుండి 70లో అడుగు పెడుతున్నారు ఆయన సార్. అవును సార్. బట్ విత్ ద సేమ్ ఎనర్జీ అండ్ సేమ్ ఎంత్. అసలు సార్ చూసారు స్టిల్స్ గట్రా అవన్నీ రిలీజ్ అవుతున్నా మాకు మైండ్ బ్లాక్ అయిపోతుంటది. అసలు మీరు ఇప్పుడు 69, 70 అంటే వినడానికి కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అలా ఉండరు ఆయన. అసలు కాదు, ది ఏజ్ ఈజ్ ఓన్లీ నెంబర్. అంతే, నెంబర్ ఈజ్ నాట్ టు బి కన్సిడర్డ్. ఎనర్జీ, ఎంతూజియాజం, డెడికేషన్, ఇవి ఆ విషయంలో ఆయనకు తిరుగులేదు కదా. అవునండి. సో అదేం పర్లేదు. ఎలా ఏం చేస్తున్నారు ఈ బర్త్డేకి? 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి జిల్లాలో డ్యాన్స్ కాంపిటీషన్స్, సాంగ్స్ కాంపిటీషన్స్ పెడుతున్నాం. ఇది ఆన్లైన్లో ఆల్రెడీ ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయింది. గత నెల 15 రోజుల నుంచి స్టార్ట్ అయింది. సో ప్రతి జిల్లాలో కూడా కళాకారులకి ఎన్రోల్ చేయించుకొని ప్రతి ఒక్కరికి వేదిక కల్పించి అందులో టాలెంటెడ్ పీపుల్కి ఒక మంచి బహుమతి ప్రదానం చేయాలి అని చెప్పేసి ఇప్పటికే కొన్ని వేల మంది ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారండి. ఇప్పుడు తాడిపల్లిగూడెం, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ప్రతి జిల్లాలో ఒక కాంపిటీషన్ పెట్టాలి. ఆ కాంపిటీషన్లో అందరూ కూడా ఎవరైతే బెస్ట్ చేశారో ఆ బెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక సెమీఫైనల్స్ పెడతామండి. అందులో ది బెస్ట్ తీసేసి ఇంకా ఆ సెమీఫైనల్స్ కూడా బెస్ట్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో మన స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఒక హానర్ ఇవ్వడం, వాళ్ళకి ఒక మంచి గుర్తింపు ఇవ్వడం, వాళ్ళకి ఇంకేదైనా మంచి చేయాలంటే చేయగలగడం కూడా స్వామినాయుడు గారు ఆ సెక్షన్. ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ ఆ కార్యక్రమాలలో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. అలాగే అభిమానుల యాక్టివిటీకి కూడా కేంద్ర స్థానం చిరంజీవి బ్లడ్ బ్యాంక్, అక్కడ స్వామినాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎలా ఉంటుంది మీ అభిమానులతోటి ఆ ఇంటరాక్షన్ అనేటువంటిది? ఆ బ్లడ్ బ్యాంక్లో మీ అందరికీ వచ్చే రిసెప్షన్ కానీ, మీకు వచ్చే సమాచారం కానీ, అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వటం కానీ, ఆ యాక్టివిటీ అనేటువంటిది కొన్ని కోట్ల మంది అభిమానుల్ని కోఆర్డినేట్ చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం కదా, అది ఎలా జరుగుతుంది? 27-28 ఇయర్స్గా మన స్వామినాయుడు గారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోన తనదైనటువంటి గొప్ప సర్వీస్ అందిస్తున్నారండి. ఎందుకంటే చిరంజీవి గారి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇండియా అండి, ప్రపంచంలో ఎక్కడ చిరంజీవి గారి అభిమానం ఉన్నా వాళ్ళందరినీ ఒకే తాటి మీద తీసుకురావడం, పని ద్వారానే వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ అని చెప్పడం, అంటే సర్వీసు, అంటే ఎక్కడ ఏ కష్టం వచ్చినా, ఒకవేళ ఇన్ కేసు ఏ ఊర్లో ఏ జిల్లాలో చిరంజీవి అభిమాని ఏదైనా కష్టంలో ఉంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, వాళ్ళకి మంచికి కానీ వాళ్ళ కష్టానికి కానీ మేము ఉన్నామని చెప్పేసి చిరంజీవి గారి తరపున స్వామినాయుడు గారు ఇప్పుడు భరోసాగా ఉండడం. రీసెంట్గా కూడా వైజాగ్లో ఒక చిరంజీవి గారి అభిమానికి ఇచ్చిన క్యాన్సర్ ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆర్థిక సాయం చేశారు. ఇంకా చిరంజీవి గారి దృష్టికి వెళ్ళి డైరెక్ట్గా చిరంజీవి గారే ఆయన్ని వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు. ఒక మామూలు ఒక థియేటర్ దగ్గర సైకిల్ స్టాండ్ టికెట్లు కట్ చేసే ఒక వ్యక్తి అండి ఆయన. చిరంజీవి గారి నుంచి అభిమానించేసరికి
మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం చేసేసరికి మిగతా వాళ్ళందరికీ కూడా చాలా ప్రౌడ్గా ఉంటుంది సార్. ఎందుకంటే అంతా ఒకటే అయిపోతారు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన జీవితంలో సాటి మనిషికి సాయం చేయడం అనేది గొప్ప విషయం అనేది తెలియకుండానే ప్రతి అభిమానులు కూడా ఇంజెక్ట్ అయిపోయింది, ఎక్కిపోయింది సార్. మనం జీవితం బతిగా ఉంటే పక్కన ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలి, పక్కన ఉన్న వాళ్ళకి ఏదో రకంగా సాయం చేయాలి అని చెప్పేసి ఒక రకంగా ఒక ఇంజెక్షన్ వెళ్ళిపోయింది లోపలికి. కాబట్టి ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఒక ఇంజెక్షన్ తో రక్తదానం చేసుకున్నారు, ఒక ఇంజెక్షన్ తో ఇన్స్పిరేషన్ తీసుకున్నారండి. ఎందుకంటే ఏం చేయగలను ఎక్కడైనా ఏదైనా ఏ కష్టం వచ్చినా సరే, ఇప్పుడు నేను ఏదైనా సాయం చేయలేకపోవచ్చు కానీ సాయం చేసే వాళ్ళని మనం వాళ్ళకి పరిచయం చేయడం. అలాగే స్వామినాయుడు గారు ఈ విషయంలో మాత్రం ఇన్ని వేల వందల లక్షల మందిని ఒకే తాటిపై నడిపిస్తూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపిస్తూ ఇప్పుడు నేను వైజాగ్లో ఇన్ని కార్యక్రమాలు చిరంజీవి గారి కోసం చేశానంటే బ్యాక్ అండ్ సపోర్ట్ గైడెన్స్ ఇస్తుంటారు. అలాగే అభిమానులు అందరూ ఒక పిలుపు ఒక మెసేజ్తో కొన్ని వేల మంది ఒకే దగ్గర సమూహంలాగా ఏర్పడి ఏ మంచి చేయాలనుకున్నా ఈజీగా అందరూ తల చేసేసరికి అది అయిపోవడం అన్నది మాత్రం చాలా గ్రేట్ అండి. కంగ్రాచులేషన్స్. ఇక్కడ అభినందించాల్సిన విషయాలు అంటే అభిమానాన్ని గుండెల్లో దోచుకున్నాం. ఆయన కలిసినప్పుడు మీ దైవ దర్శనం మీ దైవం దర్శనం మీకు ఎప్పుడు అవుతుంది అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది, వేరే విషయం. కానీ అభిమానాన్ని గుండెల్లో నింపుకోవటం కాకుండా దాన్ని ఒక స్వప్రయోజనానికి నీ స్వయం కృషితో నీవు పైకి రావడానికి, నీకు పక్కన ఉన్న వాళ్ళు పైకి రావడానికి, నీ కుటుంబాన్ని చేసుకోవటం ఒక అభిమానుల్లో ఒక రోల్ మోడల్ అన్న స్థాయిలో తీర్చిదిద్దుకున్న కెరీర్ని కంగ్రాచులేషన్స్. డెఫినెట్ గా చిరంజీవి గారు కోరుకునేది కూడా అదే, అభిమానుల దగ్గర నుంచి. అభిమానం పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అభిమానం అనేది గుండెల్లోనే ఉంచుకోండి, జీవితాన్ని కెరీర్ని సరిదిద్దుకోండి, చక్కదిద్దుకోండి, సంస్కరించుకోండి అనేటువంటిదే మొదటి నుంచి ఆయన చెప్తున్నటువంటి ఉద్బోధ. ఆ ఉద్బోధన 100% పాటించి జీవితాన్ని అన్ని విధాలుగా సంస్కరించుకున్నటువంటి నీలాంటి అభిమానులు నిజంగా అభిమానుల్లో రోల్ మోడల్స్ కూడా ఉన్నారు అనటానికి you are one example. Congratulations, keep it up. Thank you sir. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.